క్లాసుల నిర్వహణ, ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు. ద గ్లోబ్ జూనియర్ కాలేజ్, అయోధ్య నగర్, మధురవాడ. కాంటాక్ట్ 9959240933. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యావత్ విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులకు, పెద్దలకు, సోదర సోదరులకు ప్రణామాలు తెలియజేస్తూ ఎందరో మహానుభావులు ఎన్నో పురాణాలు తెలియచేసినటువంటి అద్భుతమైనటువంటి విషయం సర్వం శూన్యంగా ఉన్నటువంటి సందర్భంలో అనగా గాలి, నీరు, నిప్పు, ఆకాశము, సూర్య చంద్రాదు లేనటువంటి సమయంలో సర్వ సృష్టికర్త విరాట్ విశ్వకర్మ భగవానుడు వారు స్వయంగా ఉద్భవించి ఈ ప్రపంచాన్ని నిర్మించినటువంటి అంశాలు ప్రతి గ్రంథంలోనూ లిఖించబడి ఉన్నాయి. అలాగే దేవతల యొక్క రాజధాని అమరావతి స్వయంగా విశ్వకర్మ భగవానులు కనుదృష్టిలో నిర్మింపబడింది. ద్వాపర యుగంలో ద్వారకను, త్రేతాయుగంలో లంకను, అలాగే సకల దేవతలకు అనువైనటువంటి ఆయుధాలను సృష్టించి ఈ జగతికి అందించినటువంటి ఘనత విశ్వకర్మ భగవానుడే. అలాంటి విశ్వకర్మ భగవానుని యొక్క ఆశీస్సులతో లోక కళ్యాణార్థం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దేవతల రాజధానిగా అభివర్ణిస్తూ ఇంతటి పరిపూర్ణమైన అమరావతి పునర్నిర్మాణం భారతదేశ చరిత్రలోనే ఎంతో గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణ కుటుంబాలందరూ ఏకతాటిపై దాయివేదం లేకుండా ఏలిన వారి అనుమతితో అమరావతి మహానగరంలో విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞం అనేటువంటి కార్యక్రమాన్ని సొంత బాధ్యతతో, సొంత ఖర్చులతో చేయాలనేటువంటి సత్సంకల్పం విశ్వ బ్రాహ్మణ జాతిలో పుట్టినటువంటి పెద్దల యొక్క మనోసంకల్పం. సార్ మీ పేరు? నమస్కారం అండి, నా పేరు వేముల కన్నప్రసాద్, విశాఖపట్నం. ఇప్పుడు మీరు విశ్వకర్మ మహాయజ్ఞం విశ్వ బ్రాహ్మణులు అమరావతిలో చేయబోతున్నారు. ఎందుకు అది చేస్తున్నారు, ఏంటి వివరాలు తెలియజేయగలరా? ఇది విశ్వకర్మ మహాయజ్ఞం అనేటువంటిది అనాదిగా గతంలో దేవేంద్రుడికి దేవలోకాన్ని, శ్రీకృష్ణ పరమాత్ముడికి ద్వారకాన్ని, రావణాసురుడికి లంకను, అలాగే సర్వ దేవతలకి కూడా ఆయుధాలని సృష్టించి ఇచ్చినటువంటి సర్వ సృష్టికర్త విశ్వకర్మ భగవానుల వారు ఆ రోజు అమరావతిని విశ్వకర్మ వారు స్వయంగా సృష్టించి ఇంద్రునికి ఇచ్చారు. అలాగే ప్రస్తుతం దేవతల రాజధాని అనేటువంటి అమరావతిని రాజధాని ప్రాంగణంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో దాన్ని ప్రారంభించినప్పుడు ప్రభుత్వానికిలో మనం కూడా ఉన్నాం కాబట్టి విశ్వబ్రాహ్మణులు, యావత్ విశ్వబ్రాహ్మణులు అందరూ కలిసి ప్రభుత్వానికి అనుగుణంగా అమరావతి పునర్నిర్మాణంలో మంచి జరగాలి, ఎక్కడా ఏ ఆటంకం జరగకూడదు అనేటువంటి మంచి ఉద్దేశంతో మా విశ్వబ్రాహ్మణ పెద్దలందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే విశ్వబ్రాహ్మణంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి విద్యావేత్తలు, పురోహితులు అందరూ కూడా ఆగమ శాస్త్రం చదివినటువంటి పురోహితులు అందరి ద్వారా విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చెయ్యాలి. తద్వారా అమరావతి పునర్నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవడం కానీ జరుగుతుంది. కారణం ఏంటంటే ప్రతి స్థలానికి ఎక్కడో చోట ఏదో ఒక చిన్న దోషం అన్నటువంటి ఉంటుంది. మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే దానికి వాస్తు పూజ, దోష పరిహారార్థం హోమాలు ఇవన్నీ చేస్తాం. అలాంటిది యావత్ ఆంధ్ర ప్రజల్ని ఇది చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి అమరావతి పునర్నిర్మాణం సజావుగా సాగాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఉన్నప్పుడు విశ్వకర్మ భగవాన్ని స్మరించుకుంటూ అక్కడ విశ్వబ్రాహ్మణ పురోహితులతో పాటు 3 రోజుల పాటు చాలా అత్యంత వైభవంగా విశ్వకర్మ మహాయజ్ఞం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. విశ్వకర్మ కమిటీ మీకు ఒకటి ఉంది కదా, అది మీ కమిటీ మీకు ఎంతవరకు సహకరించగలదు? మీరు దాని ద్వారా ఏమేమి తెలియజేయగలుగుతున్నారు? అంటే ఇది యావత్ రాష్ట్రంలో కూడా విశ్వబ్రాహ్మణులు పంచదాయిలు అంటే కమరం పని చేసేవారు, వడ్రం పని చేసేవారు. కమరం పని చేసేవారు కత్తులు, కొడవళ్ళు ఇవన్నీ చేస్తారు. వడ్రం పని చేసేవాళ్ళు నాగళ్ళు, బళ్ళు, కబోర్డ్లు ఇవన్నీ చేస్తుంటారు. అలాగే శిల్పాలు చెక్కుతుంటారు. కంచర పని చేసేవాళ్ళు, బంగారు పని చేసేవాళ్ళు, వీరందరూ కూడా ఒకే దాయికి చెందినటువంటి వాళ్ళు, ఒకే వర్ణానికి చెందినటువంటి వాళ్ళు. అలాగే ఇందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కలిపి విశ్వకర్మ మహాయజ్ఞం అనేటువంటి కార్యక్రమాన్ని చెయ్యాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వారి శక్తానుసారం మేము ఇది చేస్తాం
ఇటువంటి కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు మనం చెయ్యాలి, చేసే తద్వారా ప్రభుత్వంతో మంచి గుర్తింపు అనేటువంటిది పొందాలి. దీనివల్ల ప్రజలకి మంచి జరుగుతుంది, రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం సజావుగా సాగుతుంది, అలాగే ప్రజల్లో కూడా ఒక మంచి ఇది కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మా పెద్దలందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని, ఇది ఏ ఒక్కరో కాకుండా, ఏ ఒక్కరి పేరు మీద కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ కులస్తులు మొత్తం అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఇక్కడ విశాఖపట్నం నుండి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో ఉన్నటువంటి అలుగోలు సత్యారావు గారు కానీ, బేతాల సన్యాసరావు గారు కానీ, కందుకూరు రామ్మోహన్ రావు గారు కానీ, బోడి నరసింహాచారి గారు కానీ, కానూరు లక్ష్మణరావు గారు కానీ, వీరితో పాటు మాకు చాలా అండదండలుగా ఉన్నటువంటి కుప్పిలి శ్రీనివాస్ గారు, అలాగే ఇంకా చిట్టూరు కృష్ణ గారు, పూడి సురేష్ గారు అనేటువంటి మొత్తం చాలా మంది ఇక్కడ అనుకుని ఒక మాటని రాష్ట్ర వ్యాప్తంగా తెలియచేశాము. రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మంచి స్పందనిస్తూ ఈ కార్యక్రమం ద్వారా మన ఉనికిని చాటుకుంటూ ప్రభుత్వానికి మన వంతు సహకారం అందించేమన్నటువంటి మంచి తృప్తి కలుగుతుంది మనకు అనేటువంటి ఉద్దేశాన్ని వెలబుచ్చారు. కాబట్టి దీన్ని మా పురోహితులతోటి మాట్లాడి, విశ్వబ్రాహ్మణ పురోహితులతోటి మాట్లాడి, విశ్వబ్రాహ్మణ పురోహితులతోటి 3 రోజుల పాటు ఈ యాగాన్ని చేయాలనేటువంటి మంచి ఉద్దేశాన్ని ఇక్కడ ఇది చేస్తున్నాము. రకరకాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.